వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది కానుకగా పేదల కంచంలోకి సన్నబియ్యం అంటూ మంచి సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండే అన్ని జిల్లాల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలోని వివిధ వార్డులో రేషన్ షాపుల్లో పేదల కోసం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సిద్దిపేట డీఎస్ఓ వనుజ మేడం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారు, పట్టణ కేంద్ర అధ్యక్షులు హత్తు హిమాం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వనుజ మేడంతో పాటుగా పూజల హరికృష్ణ మాట్లాడుతున్నారు. చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ సన్న బియ్యం అందే విధంగా దృఢ సంకల్పంతో ఉగాది దినంన హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు అన్ని రేషన్ షాపుల వద్ద కూడా సన్నబియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. మేము కూడా డిఎస్పీ మేడం గారితో అధికారులతో అన్ని రేషన్ షాపుల వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తీసుకొని వాళ్ళు తినలేక అనారోగ్యానికి గురైన సంఘటన కూడా మీరు ఎన్నో చూసిరు. చిన్నపిల్లలు కూడా ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే దొడ్డు బియ్యం ఇచ్చిందో ఆ దొడ్డు బియ్యాన్ని వాళ్ళు తినలేక దళారులు ఎవరైతే ఉన్నారో, మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 5 రూపాయలకు బియ్యం తీసుకొని దానిని మళ్ళీ ప్రభుత్వానికి 30 రూపాయలకు అమ్ముకొని ఈ విధంగా సంవత్సరానికి 10,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అలా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నేరుగా ప్రజలకే ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారునికి 6 కిలోల సన్న బియ్యం మేము అందజేస్తూ ఉన్నాము. అంటే ఈరోజు పేదోడికి కడుపు నింపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమం. ఈరోజు లబ్ధిదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మంది లబ్ధిదారులు ఈరోజు సన్న బియ్యం అందుకోబోతూ ఉన్నారు. ప్రజలు ఇంకో విషయం మీరు అడిగారు, రేషన్ కార్డు లేకపోయినా అప్రూవ్డ్ లిస్టులో వాళ్ళ పేరు ఉంటే ఖచ్చితంగా వారికి సన్నబియ్యం మేము అందజేస్తాం. ఈ ప్రభుత్వం అందజేయబోతూ ఉంది. ఇంకా ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వారికి కూడా రేషన్ కార్డు అందే విధంగా ఈ ప్రభుత్వం చాలా సన్నిధానంగా ఉంది. వారికి కూడా రేషన్ కార్డు అందే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం రేషన్ కార్డు 2,91,327 ఉన్నాయండి. దాని ప్రకారం మన ఒక సంఖ్య యూనిట్లు 9,05,055 యూనిట్లు ఉన్నాయి. మొత్తం 9 లక్షల యూనిట్లు అనేది మనకు యాడ్ అయి ఉన్నాయి. 5,775 మెట్రిక్ టన్నులు అనేది మనం సరఫరా చేస్తున్నాము. మొత్తం టోటల్ 686 రేషన్ షాప్లో మొత్తం పీడిఎస్ మూవ్మెంట్ అనేది జరిగిపోయింది. మనం పీడిఎస్ అండర్ మనం సన్న బియ్యం సరఫరా అనేది చేస్తున్నాము పూరెస్ట్ ఆఫ్ ది పువర్ పబ్లిక్ కోసం. ఇది ఒక మంచి స్కీము కనుక మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తెచ్చినది. పేదల గురించి ఆలోచించి ఇది చాలా మంచిగా పబ్లిక్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ప్రీవియస్లీ మనం దొడ్డు బియ్యము చాలా మటుకు పబ్లిక్ తింటలేరు, అమ్మేసేస్తున్నారు. ఇల్లీగల్ డైవర్షన్ అనేది చాలా మనం కూడా ఇప్పుడు సేవ్ చేయొచ్చు. అది కాకుండా సో సన్న బియ్యం అనేది ఒక మంచి ఉగాది కానుక అందరి ప్రజలు దీన్ని యూజ్ చేసుకుంటారు. అవి పంపిణీ చేయడం లేదు. ఇప్పుడు కార్డు లేక కాదు, ఆన్లైన్ ఎవరిదైతే పేరు వస్తుందో వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డులది కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది కూడా తొందరగా మన డిస్ట్రిక్ట్లో ఏవైతే వచ్చిన అప్లికేషన్ ప్రజాపాలన, గ్రామ సభ ద్వారా, మీ సేవ ద్వారా ఏవైతే ఉన్నాయో అవి కూడా